హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. అంటే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను, బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఎలా డెకరేట్ చేసుకున్నాను, పూజ అంతా కూడా ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీరందరూ కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి బ్యాక్ సైడ్ ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట. ఎల్లో అండ్ గ్రీన్ తో ఈ విధంగా డెకరేట్ చేశాను. చాలా సింపుల్ గానే చేశాను, మరి హెవీగా ఏం చేయలేదు. ఈ డెకరేషన్ ఐడియా అయితే మా అమ్మ అయితే తనే ఇలా చేద్దామని చెప్పి చేసింది. ఈసారి మా అమ్మాయి అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇంకా అమ్మవారిని నిలబెట్టి శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేస్తామనేది. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను. సో అలానే ఈ ఇయర్ కూడా శారీ డ్రేపింగ్ చేశాను అనమాట. ఏమీ అంత పెద్దగా డిఫరెంట్ అయితే ఏం చేయలేదు. సో అందుకే నేను శారీ డ్రేపింగ్ అనేది అంత క్లియర్గా అయితే ఏం చూపించలేదు. మనగా డైరెక్ట్గానే నేను వీడియో అయితే చూపిస్తున్నాను. క్లియర్గా మీకు శారీ ఎలా కట్టాలి అనేది కావాలంటే సపరేట్గా నా ఛానల్లో ఒక వీడియో ఉంది శారీ డ్రేపింగ్ది. ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే శారీ డ్రేపింగ్ ఎవ్రీ ఇయర్ ఒకలానే చేస్తాను. కాకపోతే అమ్మవారిని రెడీ చేయడంలో అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెంట్గా రెడీ చేస్తాను. అంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ఒకేలా కాకుండా డిఫరెంట్గా రెడీ చేసుకుంటాను అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఒకేలా చూసినా మనకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకని డిఫరెంట్గా ఉండాలని ఎప్పుడు డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారు లోటస్లో నుంచుని ఉన్నట్టు అమ్మవారిని నేను రెడీ చేసుకున్నాను. ఈ ఇయర్ ఎలా చేస్తున్నానంటే, మనం రెగ్యులర్గా టెంపుల్స్లో చూస్తాం కదా, అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటారు కదా, సో ఆ విధంగా డెకరేట్ చేయాలి అమ్మవారిని అని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. మీరు పూర్తిగా అయిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా చాలా బాగా కుదిరింది ఈ ఇయర్ అయితే. నాకు శారీ డ్రేపింగ్ నచ్చింది. అండ్ అలాగే చూడడానికి కూడా అమ్మవారు చాలా చాలా బాగున్నారనమాట. అమ్మవారిని చూసిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు, చాలా బాగున్నారు అమ్మవారు, చాలా బాగా చేసావు, శారీ అది కూడా చాలా బాగా కట్టావు, అమ్మవారు చాలా బాగున్నారు నిండుగానే అందరూ అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను పడ్డ కష్టానికి ఫలితం అయితే దక్కింది అని అయితే అనిపించింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ కూడా మా అమ్మవారు నచ్చితే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది.
చూసారు కదా, ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ చేశాను అనమాట. అమ్మవారిని ఇలా సింహాసనం మీద కూర్చున్నట్టు ఈ విధంగా శారీ కట్టి జ్యువెలరీ అంతా కూడా ఇలా పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట. ఈ ఇయర్ నేను ఇది కొత్తగా తీసుకున్నాను. మీరు నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసినట్లయితే నేను ఎక్కువగా సిల్వర్ ఫేసే అమ్మవారికి పెట్టేదాన్ని. సో ఎవ్రీ ఇయర్ అదే అని చెప్పి ఈ ఇయర్ అయితే ఇది కొత్తగా తీసుకున్నాను. ఇది ఏంటంటే మనం ఇంకా కొబ్బరికాయకి కట్టనవసరం లేదు, డైరెక్ట్గా ఈ విధంగా కలసం లోపల ఇలా ప్లేస్ చేసేయచ్చు అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. అంటే నేను ఎలాగో కలసం పెడతాను, సో అప్పుడైతే కొబ్బరికాయ ఎలాగా కలసానికి పెడతాను కాబట్టి సో ఇది ఇలా అయినా పెట్టచ్చు అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి కూడా నేను ఈ ఇయరే తీసుకున్నాను. ఇప్పుడు అందరూ కూడా ఇలా అమ్మవారి పక్కన అదే షోల్డర్ దగ్గర ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు కదా ఇవి. సో అందుకని నేను కూడా ఇవి తీసుకున్నాను. ఇవి పెట్టిన వెంటనే అమ్మవారు అయితే చాలా చాలా అందంగా అయితే నాకు అనిపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే ఇవి పెట్టడం వల్ల. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. చూసారు కదా, ఫైనల్గా ఇలా నేను మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారిని. అండ్ అలాగే కింద చూస్తున్నారు కదా, ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అండ్ అలాగే నా దగ్గర వెండివి విగ్రహాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, అలాగే స్వామివారు, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ విధంగా నేను అలంకరించుకున్నాను. ఇప్పుడు ఇంకా దీపారాధన చేసి పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో మీకైతే చెప్పాను కదా, నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను అనేది. నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ అయితే ఉంది. సో ఆ బుక్లో ఎలా ఉందో నేను అలానే ఫాలో అయ్యి వ్రతం అయితే చేసుకుంటాను అనమాట. ఆ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆ బుక్లో ఉన్నట్టు చేసుకుంటే బ్రాహ్మణులు వచ్చి మనతో ఎలా చేయిస్తారో సేమ్ నాకు అలానే అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఆ బుక్నే ఫాలో అవుతాను. సో ఇప్పుడు కూడా అదే బుక్ చూసుకుని నేను వ్రతం అయితే చేసుకుంటున్నాను.
ఓం విద్యాయాయ నమః, సర్వభూతహితప్రదాయాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం కమలాయ నమః, మహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం ధన్యాయ నమః. ప్రతిదం ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం దీప్తాయ నమః. ప్రాప్తం పదం పదమక్కలు ఎత్తబావా మన్యయ్య బాజి మధుమర్దిని మదేన మయ్యాపతేతః మందరమిచ్చనార్థం మందాల సంచమకరమలయ కన్యతానుపవనో ద్రవిణంబుతార మస్మిన్న కించన విహంగసిసో విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీన నువాహం ఇష్టావిశిష్టమతయోపి నరయాయ దయాంత దృష్టాశ్రివిష్టపదవం సులభం భజంతే దృష్టిప్రపుష్టకమలోదర కీర్తివిష్టాన్ పుష్టీకృశిష్టమమ పుష్కర విష్టరాయ. చూసారు కదా, ఈ విధంగా ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను. మనసుకు చాలా తృప్తిగా అయితే అనిపించింది. కాకపోతే నేను ఎవ్రీ ఇయర్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నా ఫ్రెండ్స్ని అండ్ రిలేటివ్స్ని పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఆ వీడియోలో నేనైతే షేర్ చేశాను కదా, అందరికీ తాంబూలం ఇవ్వడం కూడా నేను ఆ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను.
కాకపోతే ఈ ఇయర్ అయితే అందరినీ పిలవలేదు, కొంతమందిని మాత్రమే పిలిచాను. ఎందుకంటే 2 months నుంచి నాకైతే హెల్త్ బాగుంటలేదు, సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. రీసెంట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు. సో దానివల్ల వంగకూడదు, కింద కూర్చోకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గానే చేసుకో, హెవీగా డెకరేషన్ ఇవన్నీ వద్దని అయితే చెప్పారు. కానీ నాకు ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవడం అలవాటు అయిపోయి నేనైతే మానలేకపోయాను అనమాట. సో ముందైతే స్టార్ట్ చేద్దాం, ఆ అమ్మవారే శక్తిని ఇస్తుంది మనకి, ఎలాగోలాగ పూజ అయితే చేయిస్తుంది అన్నట్టు అయితే అనుకున్నాను. నేను అనుకున్నట్టే అమ్మవారు అయితే నాకైతే శక్తినిచ్చింది. నేనైతే పూజను చాలా చాలా బాగా చేసుకున్నాను. ఏ లోటు లేకుండా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. కాకపోతే అందరినీ పిలవకుండా ఒక ముగ్గురిని మాత్రమే పిలిచి పెద్దవాళ్ళని ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట. నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా ఇలానే వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు కదా. ఆ వరలక్ష్మి అమ్మవారి దయ మీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.